హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. నేను ఈరోజు మహా అవతార్ నరసింహ సినిమా చూసాను అనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ 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 మచ్ సర్ప్రైజింగ్ నాకు. ఎందుకంటే నేను ఈ మూవీని ఆల్రెడీ చూద్దాం అని అనుకున్నా, కానీ టికెట్లు దొరకలేదు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఏ రేంజ్లో బుకింగ్స్ అనేది జరుగుతుంది, ఏ రేంజ్లో వెళ్తున్నారు జనాలు అనేది. నేను కూడా ఏముంది అసలు ఈ మూవీలో, ఎందుకు ఇంత హైప్ అవుతున్నారు, అసలు ఏంటి అనే యాంగ్జైటీతోనే వెళ్ళాను అనమాట. ఓన్లీ ఆన్ మౌత్ టాక్, ఎట్లాంటి పిఆర్ ప్రమోషన్స్ లేకుండా దే హ్యావ్ వెంట్ త్రూ మౌత్ టాక్ ఉండి. అర్థం చేసుకోండి, ఇప్పుడు నిజంగా సినిమా బాగుంటే ఎలా నిలుపుతాం. నా లాంటి వాడు ఒపీనియన్ చెప్పినా చెప్పకపోయినా, రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎప్పుడిచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళిపోతారు జనాలు. దే ఆర్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. సో వాళ్ళకి తెలుసు ఎలాంటి సినిమాకి వెళ్ళాలి ఏంటనేది. సో ఎందుకు మీరు మంచిగా మూవీ తీస్తే డోకానే లేదు, అందరు చూస్తారు. అండ్ ఈ మహా అవతారం నరసింహ సినిమా గురించి చెప్పాలంటే అద్భుతం, మహా అద్భుతం. అంతే, నిజంగా దేవుళ్ళు అంటే ఇలా ఉంటారా, నిజంగా దేవుణ్ణి చూస్తే భక్తి భయం అన్నీ కనిపిస్తాయి. అండ్ నేను విజువల్గా ఐ వాంట్ టు సే ఈ మూవీ గురించి ఒకరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అంటే హుంబాల ప్రొడక్షన్స్. బికాస్ ఇలాంటి మూవీని తేవడం ఇస్ ద బెస్ట్ థింగ్ దే హ్యావ్ డన్. అండ్ ఆల్సో నేను ఈ స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ఈ స్టోరీ మనం భాగవతం ఈటీవీ భాగవతంలో కూడా విన్నాము, చూసాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ చదువుకున్నాం కూడా. రిగార్డింగ్ 7th or 8th ఆ టైంలో మనకి టెక్స్ట్ బుక్ లో వచ్చిందనమాట హిరణ్యకశిపు గురించి. దట్ పెద్ద రాక్షసుడు అన్ని వరాలు తీసుకున్నారని. ఇది ఆల్రెడీ మనం చదివాము, దీని మీద మనం ఎగ్జామ్స్ కూడా రాసాం అనమాట. సో దీని గురించి ఆల్రెడీ స్టోరీ అందరికి తెలుసు. ద వే ద పోర్ట్రేట్, ఇదంతా విఎఫ్ఎక్స్, 3D మోడలింగ్ ఇవన్నిటి మీద ఉంటుంది అనమాట. ద ఫస్ట్ థింగ్ నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఇవ్వాలి, బికాస్ ద గాడ్స్ నిజంగా దేవుళ్ళు ఇలానే ఉంటారా అన్నట్టు అనిపించింది నాకైతే. అది ద మెయిన్ థింగ్ అదే అనమాట, నా మైండ్లో అదే తిరుగుతుంది. నిజంగా దే ఆర్ సో 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 గుడ్. ఎంత అంటే లైక్ మనం దండం పెట్టేసుకోవచ్చు. ద వే ద పోర్ట్రేటెడ్ ఇస్ అబ్సల్యూట్లీ ఆసమ్ అంతే. అండ్ నేను స్పెషల్గా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, లైక్ 100 పీపుల్తో చేసాము ఇది మూవీ, నేనే స్టార్ట్ చేసాము, ఇట్లా చాలా టైం పెట్టింది రెండరింగ్ అని ఇవన్నీ చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి నేను కొంచెం టెక్నికల్కి వెళ్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి విఎఫ్ఎక్స్ దానిలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. లైక్ మోడలింగ్ ఉంటుంది, టెక్స్చరింగ్ ఉంటుంది, రిగ్గింగ్ ఉంటుంది, దాని తర్వాత రోటో మేకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో లాస్ట్ వచ్చేసి యానిమేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఉండి లాస్ట్లో మూవీ ఎడిటింగ్ అని ఈ ప్యాటర్న్లో వెళ్తుంది అనమాట. సో నేను ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి దే హ్యావ్ డన్ వెరీ నైస్ వర్క్. మేజర్లీ మోడలింగ్. ఒక దేవుణ్ణి నిజంగా ఈయన్ని తిట్టుకోకూడదు, ఈయన మన దేవుడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మంచిగా అండ్ ఆల్సో ఎవ్రీ డీటెయిలింగ్ చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నట్టు పర్ఫెక్ట్ 3D మోడలింగ్ చేశారనమాట. ద వే దే పోర్ట్రేటెడ్ ఆసమ్, ఎవ్రీథింగ్. వాళ్ళు అక్కడ ఏ క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నా అన్ని క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. అండ్ దాని తర్వాత టెక్స్చరింగ్, అసలు నిజంగా చెప్పాను, టెక్స్చరింగ్ ఉంది. మహావతార్ నరసింహ రూపము ఎత్తినప్పుడు టెక్స్చరింగ్ ఉంది. లైక్ ఆ లయన్ ఫేస్ అదంతా మా బాబోయ్, అసలు వేరే వేరే లెవెల్ అవుతుంది. నాకైతే పిచ్చెక్కించేదాడు అంతే. అసలు నిజంగా డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికి కానీ హ్యాట్స్ ఆఫ్ అంతే, హ్యాట్స్ ఆఫ్. అండ్ ప్రొడక్షన్ టీమ్ కూడా హ్యాట్స్ ఆఫ్. దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఇలానే ఇంకా నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళు లైనప్ ఇచ్చారనమాట, వేరే లెవెల్. ఆల్రెడీ ముందే ఇచ్చారు, మనం ఏంటంటే అంత పట్టించుకోవాలా. వన్స్ ఈ సినిమా చూసిన తర్వాత హైప్కి వేరే లెవెల్ అనమాట. సో అదనమాట. ఖచ్చితంగా వెళ్ళిపోండి సినిమాకి, పక్కా చూడండి, యూ విల్ లవ్ ఇట్. అంతే, లవ్ ఇట్. సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసు కదా, ఎలా హే కింగ్డమ్ మూవీ అనమాట. ఆల్రెడీ బుక్ చేసుకున్నా, వెళ్తా సినిమాకి వెళ్ళి దాని మీద కూడా నా ఒపీనియన్ చెప్తా. ఉంటా మరి. Until then, have a great day. Bye bye. See you. Tata. అర్థమైందా రాజా?